హిందుత్వంలో రకరకాలైనటువంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు. విష్ణువుని ఆరాధించేవాళ్ళు, శివుడిని ఆరాధించేవాళ్ళు, అలాగే రకరకాల దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు ఉంటారు. ఆ గుళ్ళకెళ్తారు, ఈ గుళ్ళకెళ్తారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ బాబాల్ని నమ్మేవాళ్ళున్నారు. బాబాల్ని నమ్మేవాళ్ళు కూడా స్వామీజీలను నమ్మేవాళ్ళు కూడా దేవుడిని నమ్ముతూ, దేవుడు ప్రతినిధిగా తమ నమ్మే స్వామీజీని, బాబాని నమ్ముతారు. అంతే తప్పించి దేవుడు లేడు, ఈయనే దేవుడు అని అనరు. ఇప్పుడు సత్యసాయి బాబాదైనా లేకపోతే గనక ఇతర స్వామీజీలు మనకు కనబడేటటువంటి స్వామీజీలు ఎవరెవరైతే ఉన్నారో ఆ స్వామీజీలని గురు పరంపరగా భావిస్తారు. తమ గురువుగా భావిస్తారు. దేవుడి తరపున ప్రతినిధిగా భావిస్తారు. ఆ టైప్లో చూస్తారు తప్పించి దేవుడు అంటే ఈయన తప్పించి ఇంకా వేరే దేవుళ్ళు లేరని భావించరు. కానీ బ్రహ్మకుమార్యుల యొక్క ఆలోచన